నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటుతూ విద్యార్థులు తమ చిట్టి చేతులతో మట్టి గణపతులను తయారుచేసి ప్రత్యేకతను చాటుకున్నారు. బిక్కవోలు మండలం పందలపాకలోని శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో చిట్టి చేతులు మట్టి గణపతులు పేరిట నిర్వహించిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రకటించగా, విద్యార్థులు ఆదివారం తమ ఇళ్ల వద్దే మట్టితో వివిధ ఆకృతులలో గణనాథుని విగ్రహాలను అత్యంత సుందరంగా, సృజనాత్మకంగా తయారుచేసి పాఠశాలకు తీసుకువచ్చారు. 6 నుండి 10వ తరగతికి చెందిన సుమారు 52 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువతకు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులతో తయారుచేసిన విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల తీవ్రమైన జల కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా మనమే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాము అని హితవ పలికారు. మట్టి గణపతును పత్రితో పూజించడం వెనక ఉన్న శాస్త్రీయతను, సాంప్రదాయ ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు. అందమైన మట్టి ప్రతిమలను తయారుచేసిన విద్యార్థులను, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డిని ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్తిరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీరిరెడ్డి, ఉపాధ్యాయులు చిలుకూరు శ్రీనివాసరావు, పీజీటీ నాగబాబు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా శనివారం నాడు మట్టి గణపతుల్ని తయారు చేసుకురమ్మని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మట్టి గణపతులు తయారు చేసుకుని రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు రాబోయే వినాయక చవితిలో చాలా చోట్ల రసాయనాలతో కూడినటువంటి విగ్రహాలను ఉపయోగించి జల కాలుష్యానికి కారకులవుతున్నారు. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించడం కోసం విద్యార్థుల చేత ఈరోజు ఈ మట్టి గణపతుల్ని తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా వ్యాయామోపాధ్యాయులు యువరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఉపాధ్యాయులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా విగ్రహాన్ని తయారు చేసుకొచ్చి ప్రజలకి చక్కటి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది.